ఇప్పుడు ఈ వీడియోలో డిపెప్ యొక్క ప్రధాన విజయాల గురించి డిస్కస్ చేస్తాను. మనం పార్ట్ 1లోని డిపెప్ ఎప్పుడు ప్రారంభమైంది, డిపెప్ యొక్క ముఖ్య ఉద్దేశం, అలాగే డిపెప్కి ఫండింగ్ ఏ విధంగా ఉంటుందనే వివరాలు చూస్తాం. ఇందులో విజయాలు చూస్తాము. ఫస్ట్, డిపెప్ సుమారుగా అప్పటికి 1,60,000 కంటే ఎక్కువ కొత్త పాఠశాలను ప్రారంభించడం జరిగింది. అందులో 84,000 ఈ ఆల్టర్నేటివ్ స్కూల్స్ లేదా వీటిని ఆల్టర్నేటివ్ సెంటర్స్ని ఏర్పాటు చేసి తద్వారా 35 లక్షల మంది విద్యార్థులకి ఈ ఆల్టర్నేటివ్ స్కూలింగ్ ద్వారా విద్యను అందించడం జరిగింది. అలాగే 2 లక్షల మందికి వెనుకబడిన విద్యార్థులకు ఈ బ్రిడ్జ్ కోర్సులు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా డిపెప్ ఈ కింది రకాల మౌలిక వసతులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ మౌలిక వసతుల్లో 52,758 పాఠశాల భవనాలు, 58,604 అదనపు తరగతులు, 16,619 రిసోర్స్ సెంటర్స్, 29,307 మరమ్మతు పనులు చేయడం, 64,592 మరుగుదొడ్ల నిర్మాణం, 24,909 పాఠశాలలోని త్రాగునీటి సౌకర్యాలు కల్పించడం అనేవి మౌలిక వసతులుగా డిపెప్ కల్పించడం జరిగింది. దీనివల్ల పాఠశాలలోని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో చాలా చక్కగా ఇంప్రూవ్ అయింది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటే ఈ 6 నుండి 14 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు, పాఠశాల విద్యలో ఉన్నవాళ్ళు. ఇందులో ఎవరైతే ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ సంబంధించిన 6 నుండి 11 సంవత్సరాల వాళ్ళు ఉంటారో ఆ విద్యార్థుల్లోని పాఠశాలలో చేరిన వారిని పర్సంటేజ్ కడితే ఆ వచ్చిన విద్యార్థుల్ని గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అనేసి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఈ వర్డ్ జీఈఆర్ అంటే అబ్రివేషన్ ఏంటి అని అడగడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ కూడా ఈ జీఈఆర్ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. మన న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా ఈ జీఈఆర్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, పిల్లల్లో ముఖ్యంగా బాలికల నమోదు అనేది ఈ డిపెప్ జిల్లాలు ఏవైతే ఉంటాయో మొత్తం అన్ని విడతలుగా కలుపుకొని 271 జిల్లాల్లోని మొత్తం 18 రాష్ట్రాల్లో 271 జిల్లాల్లో ఈ టార్గెట్ని అచీవ్ కావడం జరిగింది. సో డిపెప్ అనుకున్న ముఖ్యమైన గోలు ఈ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబు, మైనారిటీస్, వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నమోదు పెంచడాన్ని తద్వారా అచీవ్ చేయడం జరిగింది. దివ్యాంగ పిల్లల నమోదులో కూడా పురోగతి అనేది కనిపించింది. మొత్తం నమోదు పొందిన వారు 4,20,203 మంది దివ్యాంగ విద్యార్థులు నమోదయ్యారు. ఇది టోటల్గా చూసుకుంటే ఓవరాల్గా 76% అన్ని రాష్ట్రాలు, ఈ డిపెప్ రాష్ట్రాలు 18 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ 18 రాష్ట్రాల్లో ఉన్న దివ్యాంగ విద్యార్థులు 5,53,844 మంది. దీని పర్సంటేజు అంటే దీంతో పర్సంటేజ్ కడితే 76%. దీనితో పాటు గ్రామ విద్యా కమిటీలు, దీన్ని ఇంగ్లీష్లో విలేజ్ ఎడ్యుకేషన్ కమిటీసు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీసు సుమారుగా దాదాపుగా అన్ని హ్యాబిటేషన్లో కానీ గ్రామాల్లో కానీ వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత 1,77,000 మంది ఉపాధ్యాయులు నియమించడము. ఇందులో పారా టీచర్స్ అంటే డిసేబుల్డ్ టీచర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇందులో నమోదుని అపాయింట్మెంట్ని పొందడం జరిగింది. వీటితో పాటుగా శిక్షా కర్మీలని నియమించడం జరిగింది. అంటే స్పెషల్ ట్రైనింగ్లు ఇవ్వడానికి ఈ శిక్షా కర్మీలని నియమించడం జరిగింది. డిపెప్లో భాగంగా 3,380 ఈ బ్లాక్ లెవెల్ స్థాయిలోని వనరుల కేంద్రాలని, దీన్నే ఎంఆర్సి అంటారు. ఎంఆర్సి అంటే మండల్ రిసోర్స్ సెంటర్. ఆ మండలంలో జరిగిన ఈ విద్యా సంబంధమైన డేటా అంతా కూడా ఈ ఎంఆర్సీలోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ కేంద్రాలని
3,380 కేంద్రాలను ఏర్పాటు చేయడము, అంతేకాకుండా టీచర్ల ట్రైనింగ్ కోసం 29,775 కేంద్రాలని క్లస్టర్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఈ అకాడమిక్ సపోర్ట్ పరంగా ఉపాధ్యాయులకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇవి ఉపయోగపడుతున్నాయి. ఈ విధంగా డిపెప్ అచీవ్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. మనం ఇందులో డేటా అంతా గుర్తుంచుకోలేము కాబట్టి కేవలం ఆ పేర్లైనా గుర్తుంచుకుంటే సరిపోతుంది. అంటే ఇందులో వెనుకబడిన ప్రాంతాల్లోని పిల్లల నమోదును పెంచడము, అలాగే వెనుకబడిన వర్గాల పిల్లల నమోదు పెంచడము, బాలికల నమోదు పెంచడము, ఆల్టర్నేటివ్ స్కూల్స్ ద్వారా వెనుకబడిన విద్యార్థులకి బ్రిడ్జ్ కోర్సులు ఏర్పాటు చేసి వాళ్ళను లెర్నింగ్ ఎబిలిటీస్ని ఇంప్రూవ్ చేయడము, ఇవన్నీ కూడా డిపెప్ చేసిన అచీవ్మెంట్స్. దీంతో పాటుగా మొత్తం 271 జిల్లాలు అలాగే 18 రాష్ట్రాలు అనే దాన్ని గుర్తుంచుకోవాలి. ఇందులో ఫస్ట్ ఫేజ్లోని కొన్ని రాష్ట్రాల్లోని, అంటే ఫస్ట్ ఫేజ్లో 7 రాష్ట్రాల్లోని, సెకండ్ ఫేజ్లో 9 రాష్ట్రాలు, ఆ తర్వాత ఫస్ట్ ఫేజ్ 1994లోని, సెకండ్ ఫేజ్ 1996, ఆ తర్వాత 1996 నుండి 2003 వరకు ఇంకొక 2 స్టేట్స్లోని 271 జిల్లాల వరకు ఈ డిపెప్ని ఎక్స్టెండ్ చేసి వీటన్నిటిని అచీవ్ చేయడం జరిగింది. ఈ డిపెప్ ప్రారంభించిన జిల్లాలు కూడా బాగా వెనకబడిన జిల్లాలు, అక్కడ బాలికల విద్య నమోదు తక్కువగా ఉండడము, డ్రాప్అవుట్ రేటు ఎక్కువగా ఉండడము, నెక్స్ట్ పూర్ పీపుల్ అంటే పేదరికం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఏవైతే ఉంటాయో అక్కడ సెలెక్ట్ చేసి ఆ ప్రాంతాల్లో ఈ డిపెప్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఇది డిపెప్ యొక్క పార్ట్ 2లోని ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.